ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి వెబ్ ఆప్షన్లు ఏ విధంగా పెట్టాలి, పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అండ్ అలాగే ఒక డెమో కూడా చూపిస్తాను అన్నమాట. దాని ద్వారా మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా మనకి వెబ్ ఆప్షన్ డేట్ విషయానికి వస్తే మనకి ఈ రోజు నుంచి జూలై 8వ తారీఖు నుండి జూలై 12వ తారీఖు వరకు టైం ఇచ్చారు. ఈ టైంలో మనందరం వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాలన్నమాట. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మెయిన్గా ఇప్పుడు ఎవరైతే బీటెక్లో జాయిన్ అవ్వబోయే విద్యార్థులు ఉంటారో ఒక మంచి హై పేడ్ జాబ్ తెచ్చుకోవాలని చాలామందికి అయితే ఉంటుందన్నమాట. కానీ 4th ఇయర్లో ఒక జాబ్ లేదంటే ప్లేస్మెంట్ రాకపోతే చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటాం. దానికోసం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు మనకి ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. దీంట్లో మనం ఒక మంచి హై పేడ్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి దాని గురించి ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది. మెయిన్గా దీని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. వెబ్సైట్లో ఫార్మ్స్ అనే ఆప్షన్లో వెబ్ ఆప్షన్ లింక్ ఎనేబుల్ అయిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ 5th ఆప్షన్ చూస్తున్నారు కదా, వెబ్ ఆప్షన్స్ అని సేమ్ మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో మీరు వచ్చిన వెంటనే దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన మళ్ళీ మనకి ఇన్ఫో ఈ విధంగా రావడం జరుగుతుంది. ముందుగా మనకి ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే ప్రెస్ చేయండి. అండ్ అలాగే మెయిన్గా మనకి వెబ్ ఆప్షన్ పైన ఇంపార్టెంట్ నోట్ అని ఇచ్చారన్నమాట. అదేంటంటే మనం వెబ్ ఆప్షన్లు ఏమైనా మార్చుకోవాలి, చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనకి లాస్ట్ డేట్ కన్నా ముందే ఎన్ని పనులు చేసుకోవాలి అని చెప్పారన్నమాట. సెకండ్ ఆప్షన్ మనకు ఒక్కసారి డేటా అంటే వెబ్ ఆప్షన్లు ఫ్రీజ్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మళ్ళీ దాన్ని మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోలేము, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనం వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత ఏవైతే సేవ్ చేస్తాం లేదంటే ఫ్రీజ్ చేస్తాం సో ఆ ఆప్షన్లే దాన్ని బట్టి మనకి సీట్ అయితే అలర్ట్ అయితే చేస్తారన్నమాట. సో మెయిన్గా మనకి ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన మనకి ఇన్ఫో అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఫోన్ నెంబర్. సో మనం కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు ఏ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుందన్నమాట. ఆ ఓటీపీ ఇక్కడైతే ఎంటర్ చేసి మీరైతే సబ్మిట్ మీద మళ్ళీ అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే మీ పేరు మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్ని వెరిఫై చేసుకోండి. ముఖ్యంగా మనకి పైన రైట్ కార్నర్లో డిస్ట్రిక్ట్ అండ్ అలాగే యూనివర్సిటీ టైప్ అని 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ మీద ప్రెస్ చేస్తే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇలా షార్ట్ కట్లో ఉంటుంది అనమాట. మెయిన్గా నాకు పాలనా జిల్లాలో కాలేజీలు కావాలనుకుంటే అదే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఏ జిల్లా అయినా పర్లేదు, అన్ని జిల్లాలోకి ఉంటే ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. అండ్ అలాగే మెయిన్గా పక్కన యూనివర్సిటీ టైప్ కూడా అంతమాట పెట్టుకుంటే సెలెక్టెడ్ నాకు అది పలానా అదే కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి మీరైతే. ముఖ్యంగా మనకి ఇక్కడి నుంచే మెయిన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట. మనకి ఇక్కడి నుంచి 2 విధాలుగా ఉంటాయి. మనకి లెఫ్ట్ బాక్స్ వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ అలాగే రైట్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న కాలేజీలు అయితే ఉంటాయి. సో అయితే గుర్తుపెట్టుకోండి, రైట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో లెఫ్ట్లో ఉండే ఏంటంటే ముందు ఇందాక చెప్పాను కదా, డిస్ట్రిక్ట్, యూనివర్సిటీ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్ అంటే అన్ని కాలేజీలు అయితే వస్తాయి. యూనివర్సిటీ కూడా ఆల్ అంటే అన్ని టైప్ ఆఫ్ యూనివర్సిటీ మనకైతే రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు వెబ్ ఆప్షన్ పెట్టే ముందు కూడా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అప్పటికప్పుడు ఏది పద్ధతి పెట్టేద్దాం అంటే మీకైతే మొత్తం తప్పు చేసుకుంటూ వెళ్తారు. సో ఎంత కాకుండా క్లారిటీగా మీరు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఆ లిస్ట్ ఆధారంగా పెట్టుకుంటే మనకి ఇంకా ప్రాసెస్ కూడా ఈజీ అయితే అవుద్దామట. ముఖ్యంగా మనం లెఫ్ట్లో ఉండే కాలేజీలు రైట్లోకి అయితే యాడ్ చేయాలి, దాన్ని డ్రాగ్ చేయాలన్నమాట. అది ఎలా చేయాలి చెప్తాను ఇప్పుడు. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇది లెఫ్ట్ బాక్స్ అన్నమాట. సో మీరు ఇక్కడ బ్రాంచ్లు ఉంటాయి, ఈసీయా, సిఎస్సినా ఉంటాయి. సో సిఎస్సి ఫస్ట్ కాలేజ్ ఓకే అనుకోండి. ఇక్కడ పక్కన రెడ్ కలర్ యారో మార్క్ ఉంది కదా, సో దాని మీద ప్రెస్ చేస్తే మనకి రైట్ బాక్స్లోకి వెళ్తుంది. అంటే మనం అనుకున్న కాలేజ్ లిస్ట్ ఆఫ్ బాక్స్లోకి వెళ్తుంది అన్నమాట ఆ కాలేజు. ఇలా మీరు ఎన్ని కాలేజీలు అనుకుంటే అన్ని మనకి రైట్ బాక్స్లో యాడ్ చేసుకోవాలన్నమాట. మెయిన్గా మీరు రెడ్ కలర్ ఉండే యారోని ప్రెస్ చేస్తే దాన్ని రైట్లోకి అయితే వెళ్తామన్నమాట. ఇలా ఎన్ని అంటే అన్ని, దీనికి లిమిట్ అంటూ ఏమీ లేదు. సో జాగ్రత్తగా పెట్టుకోండి వెబ్ ఆప్షన్ కూడా. అండ్ అలాగే ఇప్పుడు రైట్ బాక్స్ అనేది ఎలా ఉంటుందో చెప్తాను. ముఖ్యంగా ఇది వచ్చేసరికి మనం అనుకున్న కాలేజ్ బాక్స్ అన్నమాట. మెయిన్గా మనం చూస్తున్నారు కదా ఈసీఈ ట్రిపుల్. సో మళ్ళీ మనం అనుకున్న బాక్స్లో ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అది ఎలా చెప్తాను. ముఖ్యంగా మన డిస్ట్రిక్ట్ పక్కన అప్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అప్ నొక్కితే ఫస్ట్ ప్రయారిటీగా ఉంది. పక్కన ఫస్ట్ కాలేజ్ సెకండ్ ఆప్షన్లో మార్చుకోవాలనుకుంటే మనం డౌన్ నొక్కితే అదైతే కిందకి వెళ్తుంది అనమాట. కింద ఆప్షన్ పైకి అయితే రావడం జరుగుతుంది. ఇలా మీరు ప్రిఫరెన్స్
పైకి కిందకి మార్చుకోవచ్చు. లేదు నాకు ఈ కాలేజ్ వద్దు అనుకుంటే పక్కన డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే ఆ కాలేజ్ డిలీట్ అయితే అవుతుందన్నమాట. ముఖ్యంగా మీరు ప్రిఫరెన్స్ కూడా పైకి కిందకి మార్చుకునేది ఉండొచ్చు. ఫస్ట్ కావాలంటే ఫస్ట్, లాస్ట్ కావాలంటే లాస్ట్. ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్ కూడా చేంజ్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ముఖ్యంగా మీ లిస్ట్లో మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్ లిస్ట్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా, నేను అనుకున్న కాలేజీ పెట్టాను లేదా అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెయిన్గా 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. ఒకటి సేవ్, ఇంకోటి ఫ్రీజు. మనకి సేవ్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఎడిట్ ఆఫ్ ఆప్షన్స్, అంటే మనం పెట్టిన వెబ్ ఆప్షన్లో ఎడిట్ చేసుకోవడానికి ఇంకో రోజు ఇచ్చారు కదా, ఆ రోజు వరకు ఏమైనా మార్చుకోవాలనుకుంటే మనం సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనం పెట్టిన వెబ్ ఆప్షన్లో మార్చుకుంటా ఉండొచ్చు అన్నమాట. అదే ఫ్రీజ్ ఆప్షన్ ఒకేమనుకోండి, మనం పెట్టిన ఆప్షన్లో చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ ఉండదు. మనం పెట్టిన ఫైనల్, ఇంకోసారి మళ్ళీ మార్చుకోవడానికి అయితే ఉండదు అన్నమాట. ఇది మైనస్ ఫ్రీజ్ అనే ఆప్షన్లో. సేవ్ అనే ఆప్షన్లో అలా అయితే కాదు, మనం ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, ఎన్నిసార్లైనా ప్రిఫరెన్స్ అన్ని చేంజ్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఫ్రీజ్ అయితే అలా కాదు, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సేవా ఫ్రీజా, మ్యాక్సిమం మీరు సేవ్ అనే ఆప్షన్కే ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ మీరు పెట్టింది సాటిస్ఫై కాకపోతే మళ్ళీ మార్చుకునేందుకు ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా సేవ్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇన్ఫో అయితే ఈ విధంగా వస్తుంది. సేవ్ సక్సెస్ఫుల్ వస్తుంది అన్నమాట. మళ్ళీ మీరు ఓకే మీద ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే ఫ్రీజ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఈ విధంగా వస్తుందన్నమాట. పెట్టే ముందు పైన ఆప్షన్స్ ఆన్ ఫ్రీజ్, క్యాండిడేట్ కెనాట్ యాడ్ మోడిఫై ఆప్షన్స్ ఆర్ చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ద సీక్వెన్స్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్. ఓకే మీద ప్రెస్ చేయండి. ఎవరైతే ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నారో ఓకే మీద ప్రెస్ చేయండి. పైన చెప్పారు ఒకసారి మీరు మార్చితే మళ్ళీ యాడ్ చేయాలన్నా లేదంటే మోడిఫై మార్చుకోవాలనుకున్నా ఆప్షన్స్ ఏమైనా మారాలి అనుకుంటా మారవు. ఒకసారి ఫ్రీజ్ చేస్తే మళ్ళీ ఫ్రీజ్ అయితే అయిపోతాయి. ఓకే మీద ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి ఇన్ఫో ఈ విధంగా వస్తుంది. మనం పెట్టిన వెబ్ ఆప్షన్ లిస్టు సో మనకి ఇలా ఆర్డర్ అయితే వస్తాయన్నమాట. ముందుగా దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. అండ్ అలాగే ప్రింట్అవుట్ చేసిన మనకి ఈ విధంగా ఇన్ఫో అయితే ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఒకటే, మీరు వెబ్ ఆప్షన్ పెట్టే ముందు అన్నీ ఒక దగ్గర రాసుకోండి. మనం ఏం పెట్టబోతాం అనే ఒక దగ్గర రాసుకున్న తర్వాత మనకి ఇన్ని ఆప్షన్లు పెట్టాలి అంటూ లిమిట్ అంటూ ఏమీ లేదు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చేలా చూసుకోండి. సెకండ్ పేజ్ అయితే తక్కువ సీట్లు ఉంటాయి, ఫస్ట్ దాంట్లో అందరికి సీట్ వచ్చేస్తుంది. కాబట్టి మెయిన్గా ఇలా అయితే పెట్టండి వెబ్ ఆప్షన్.